బాధిత శంకర్ గారు అసలు ఎవరు? నేను రాజకీయాల్లో వంగవీటి మోహన్ రంగ గారి నాయకత్వంలో పనిచేసాం మేమందరం. మరి వంగవీటి గారిని చూసి మీరు ముందుకు వెళ్ళిన మీరు వంగవీటి గారి హత్యకి కారణమైన తెలుగుదేశం పార్టీతో జనసేన అధినేత పొత్తు పెట్టుకోవడం విషయం మీద ఖండించలేదా? ఎవరన్నారు అసలు తెలుగుదేశం పార్టీ చేసిందని? చంద్రబాబు నాయుడు చేయించారని మొత్తం ప్రపంచం అంతా ఇదే మాట అంటుంది కదా. తెలుగుదేశంలో ఉన్న కొంతమంది ఆ పార్టీని వాడుకొని రంగా గారిని మర్డర్ చేయించారు. అసలు ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నారు అది తెలుసా? రాష్ట్ర సమాజం, రాష్ట్ర అభివృద్ధి కోసం, లేకపోతే ఈ రాష్ట్రం అధోగతి పాలైపోతుంది. ఏమవుతుంది? రాష్ట్రానికి బానే ఉంది కదా అంటున్నారు. ఎవరన్నారు? అందరూ అంటున్నారు. ఒక రెడ్డి సామాజిక వర్గం ఈ రాష్ట్రాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేశారు. ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తారో తెలియదు, మరో బీహార్ అయిపోద్ది. మరి ఎక్కడైతే మాకు అనిపించడం మీకు అలా అనిపిస్తుందో తెలియట్లేదు. అనంతబాబు మర్డర్ చేసి ఇంటికి డోర్ డెలివరీ చేస్తే ఎక్కడైనా ఉందా? అనంతబాబుది డోర్ డెలివరీ చేస్తే జగన్మోహన్ రెడ్డి చేయించాడా? మరి ఎవరు చేస్తారు? ఏ పార్టీని అడ్డు పెట్టుకుని చేశాడు ఆయన కదా. మరి పార్టీని అడ్డు పెట్టుకుని చేశారు మీరు అన్నప్పుడు, అదే పార్టీని పెట్టుకుని రంగా గారిని హత్య చేసినప్పుడు మరి పవన్ కళ్యాణ్ ఎందుకు టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు? సరే, ఈ నిర్ణయం వెనక తీసుకున్నప్పుడు ఎంతో మంది కాపు సోదరులు నాయకులు డిసప్పాయింట్ అయ్యారు. రేపు రాబోయే ఎన్నికల్లో ప్రతి కాపు సామాజిక వర్గం ప్రతి ఇంటిలో ప్రతి ఓటు కూడా కళ్యాణ్ గారికి పడుతుంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, అంటే ఇరువురు పొత్తు పెట్టుకుంటే సమానమే. మరి 2.5 సంవత్సరాలు చంద్రబాబు, 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ ఎందుకు అడగరు సీఎంగా? అసలు అంత దూరంగా ఆలోచించకూడదు. ఎప్పుడో జరిగే వాటికి ముందు మనం బలంగా ఉండి అసెంబ్లీ అడుగు పెట్టిన రోజు అప్పుడు దాని వ్యవహారం. శంకర్ గారు ఎందుకంటే ప్రతి నాయకుడికి కావాల్సింది ముందు ఆలోచన, విజనరీ లీడర్ అని ఎందుకు అంటున్నారు? ఈ ముందు ఆలోచన లేకపోతే రేపటి రోజున ఎట్లా? ఓసీ క్యాడర్లో అధిక మెజారిటీలో ఉంది కాపులు. అవును, ఒప్పుకుంటారు కదా. మరి అంత అధిక మెజారిటీ ఉన్న కాపుల్లో మరి ఒక్కసారన్నా సీఎం అవ్వాలి మా కాపులు అని ఉంటుంది కదా. ఈ కాపు సమాజానికి మీ ద్వారా నేను చెప్తున్నా, రాజమండ్రి కాకినాడ నడిబొడ్డున మీ కాపు వద్దని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాపులు నాకు ఓటేరని ఎప్పుడూ చెప్పాడు ఆయన. మన వాళ్ళే కొంతమంది అమ్ముడు పోయి వేస్తారు. గతంలో టీడీపీలో కాపులకి ఎక్కువ అధికారికంగా ఇచ్చింది లేదు. వైసీపీలో నేను ఈ రోజున లిస్టు చెప్తాను ఎంతమందికి కాపులకి కానీ చైర్మన్ పదవులే కానీ అండ్ మేయర్ పదవులే కానీ మినిస్ట్రీ పదవులే కానీ ఎమ్మెల్యేకే కానీ ఇచ్చింది ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే. టీడీపీలో ఏమైనా ఉన్నాయంటే చూపించండి. గుంటూరు పార్లమెంట్ ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, గుంటూరు పార్లమెంట్లో 6 లక్షల పైన కాపులు అధిక మెజారిటీ ఉన్న కమ్యూనిటీ ఉందండి గుంటూరు పార్లమెంట్. ఏది టీడీపీలో ఒక్కరికి కూడా కాపులకి ఏది పదవి? చంద్రబాబు న్యాయం ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి అన్యాయం ఏం చేశాడు? సింగిల్గా చెప్పండి. అసలు నీలం సంజీవ్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు నేను కాపు నాయకులు మొత్తం భారతదేశం అంతా ఉన్న కాపు నాయకులతో మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్లో నీలం సంజీవ్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా కాపులకు న్యాయం చేసిన ఒక్క నేతను చూపించి ఈ కాపు లీడర్గా మేము వదిలేస్తామని చెప్పారు. రెడ్లే కాదు, చౌదరి కూడా చేయలేదు. రెడ్డి చేయలే, ఈయన కాపు కార్పొరేషన్ పెట్టింది చంద్రబాబే. మరి ఏం న్యాయం చేశాడు పెట్టి? కొంతమంది బీసీ నాయకులు పవన్ కళ్యాణ్ ఒక మాట అంటున్నారు, సినిమా హీరో మాత్రమే కానీ రాజకీయ అజ్ఞాని. వాళ్ళు రాజకీయ అజ్ఞానంలో ఉండి ఆయన అంటే ఎట్లా కుదిరింది? సొంత డబ్బులు ఆయన కష్టం ఈ రాష్ట్రానికి, పేద ప్రజలకి, రైతులకి పంచుతున్నాడు. ఏకైక హీరో ఆయనే. మీకు నేను ఒక బిజినెస్ పెట్టుకుందాం అనుకున్నాం. బిజినెస్ పెట్టుకుంటే మీరు నాకేమన్నా ఊరికి రూపాయి పెట్టి చేస్తారా బిజినెస్, లేకపోతే షేర్ మాట్లాడుకోవడం చేస్తారా చెప్పండి? షేరే కదా. మరి పవన్ కళ్యాణ్ ఏ ప్యాకేజ్ తీసుకోకుండా చంద్రబాబు నాయుడికి ఊరికినే పొత్తు పెట్టుకోరు కదా అని ఎవరు అంటారు? ప్యాకేజ్ అని అందరూ అంటున్నారు. ప్యాకేజ్ స్టార్, ప్యాకేజ్ స్టార్. వైసీపీ కుక్కలు అంటాయి.
ఇంకొకటి ఏంటంటే 2018 అంటే 14 టైంలో చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ గట్టిగా ఉన్నారు. 19 టైంలో నా కన్న తల్లి నన్న లోకేష్ని వీళ్ళని వదిలిపెట్టనని చాలా ఆవేశంగా ఊగిపోయారు. మళ్ళీ ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు. రేపు రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడు మోసం చేశాడని చెప్పి ఇలాగ అనుకుంటే ఇలా చేశాడని పక్కకు వస్తే మీ కాపుల నిర్ణయం ఎలా ఉంటుంది? మరి ఈ రోజున కొన్ని ప్లేసెస్లో వైసీపీ సమన్వయకర్తల్ని పెట్టేశారు. ఇంత ఎలక్షన్ వారు నడుస్తున్న టైంలో ఇంతవరకు జనసేన టీడీపీ సో ఇంకో కోడ్ వచ్చేస్తుంది కూడా ఎందుకు ఇవ్వలేకపోతే నేను భయపడుతున్నారా? ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న టీడీపీ వైసీపీ వార్లో జనసేన నష్టపోతుంది రేపటి రోజున అని కొంత కాపు సోదరులే కానీ జనసేనకి అభిమాని అంటే పవన్ కళ్యాణ్ అభిమానులే కానీ అంటే కుల మత భేదం కదా అంటే సినిమా అభిమానులే కానీ అంటున్నారు. అట్లా ఏం జరగదు. మరి ఈసారి ఎన్ని సీట్లు పవన్ కళ్యాణ్ గారికి గెలవచ్చు అంటారు? చూద్దాం, తీసుకున్న దాన్ని బట్టి తీసుకున్న సీట్లు మొత్తం గెలుస్తాం, ఒక్కటి కూడా ఓడిపోయేది ఉండదు. ఓడిపోరా? నేను మళ్ళీ ఇంటర్వ్యూలో కూర్చుంటా మీతో. 40 తీసుకున్నా 50 తీసుకున్నా అన్ని గెలుస్తారా? మొత్తం గెలుస్తాం. ఒక్కటి ఓడిపోయినా మీ దగ్గర కూర్చుంటాను. ఒక్కటి కూడా ఓడిపోం. మరి ఇంత బలంగా ఉన్న మీరే ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేయట్లా? అవకాశం రావాలిగా. ఇవ్వడం లేదా జనసేనలో? చూద్దాం, కళ్యాణ్ గారు ఇస్తే ఖచ్చితంగా పోటీ చేస్తాం. సరే, నేను ఒకటే అడుగుతున్నా, ఈ 2024కి టీడీపీ జనసేన పొత్తుతో వైసీపీతో ఈ యుద్ధానికి మీరందరూ సిద్ధమా అని మేము అడుగుతున్నాం. అందరూ సిద్ధమైతే అయిపోయారు. దాంట్లో వెనకడుగు వేసేది ఏముంది? తొడగొట్టే చెప్తున్నాను, ఎవరు నా పేరు. ఈ ఫ్యూడలిస్టిక్ కోటలు బద్దలు కొట్టి కొట్టి కొట్టి